డ్రోన్ ద్వారా పంట పొలాలకు స్ప్రే చేయడంపై అవగాహన కల్పించారు కేంద్రీయ వ్యవసాయ పరిశోధన సంస్థ సైంటిస్టులు. ఇక రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ధర్మన్నగూడ గ్రామంలో పర్యటించిన వ్యవసాయ అధికారులు రైతులకు పంట పొలాల్లో డ్రోన్ ద్వారా ఎలా స్ప్రే చేయాలనే దానిపై అవగాహన కల్పించారు. ఇక రైతుల పిచికారీ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నారని, డ్రోన్ ద్వారా స్ప్రే చేసుకుంటే రైతులకు టైం ఆదా అవుతుందన్నారు. నానో యూరియా వాడితో రైతులకు ఎక్కువగా దిగుబడి వస్తుందన్నారు అధికారులు. డ్రోన్ ద్వారా స్ప్రే చేసుకుంటే కెమికల్ వేస్టేజ్ కూడా పూర్తి స్థాయిలో మొక్కలకు అందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మందుల పిచికారీకి ఎలా వాడాలనేది ఇక్కడ మీ ఊర్లో చేయటం జరుగుతుంది. ఇక్కడ డ్రోన్ అయితే మేము తీసుకొచ్చాం. ఇప్పుడు రైతు నరేష్ వాళ్ళ పొలం దగ్గర ఉన్నాం. ఈ డ్రోన్ తోటి ఏంటంటే రైతులకి పొలంలోకి వెళ్ళి స్ప్రే చేయాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కూలీల కొరత కూడా ఉంటుంది కాబట్టి కూలీలు కూడా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు ఒక ఎకరాకి. దాన్ని అంతా సమయాన్ని తగ్గించడానికి, తర్వాత ఖర్చు తగ్గించడానికి, తర్వాత వాడే కెమికల్ కరెక్ట్గా పంటకి అందటానికి మనము ఈ డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం జరుగుతుంది. దాంట్లో ఏమేమి స్ప్రే చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి 1.5 ఎకరము ఈ నరేష్ గారికి తీసుకొని దాన్ని 4 భాగాలు చేసి, ఒక భాగంలో వచ్చేసి రైతు మెథడ్, తర్వాత మిగతా 3 భాగాలలో వచ్చేసి వివిధ కెమికల్స్ చేస్తాం. కెమికల్స్ వాడతాం కదా, వీటికి వాటికి మధ్య తేడా వ్యత్యాసం చూడడానికి మనం రైతుల పద్ధతిలో పెట్టుకొని రెండో ట్రీట్మెంట్ నానో యూరియా స్ప్రే చేస్తాం. ఇదేమంటే ఇఫ్కో వల్ల కెమికల్. ఇప్పుడు ఏమంటే మనము 1 నెల తర్వాత ఈ కలుపు తీసేసి మళ్ళీ ఒకసారి మనము యూరియా వేస్తాం. సో ఆ యూరియాకు బదులుగా ఈ స్ప్రే చేస్తాం. అది నార్మల్గా మామూలుగా మనం స్ప్రే చేస్తాం కదా, ఈ ఏదైనా ఇన్సెక్టిసైడ్స్ అట్లా ఆ స్ప్రేతో కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ కొత్త పద్ధతి ఏమంటే డ్రోన్తో స్ప్రే చేయొచ్చు. సో ఆ రెండో ట్రీట్మెంట్లో ఉత్త యూరియా మాత్రమే పెడతాము. మూడో ట్రీట్మెంట్ వచ్చి యూరియా మరియు డిఏపి, ఆ 2 కెమికల్స్ని మొత్తం ఇవంతా ఇఫ్కో వాళ్ళవే కెమికల్స్. అది మూడో ట్రీట్మెంట్. 4గో ట్రీట్మెంట్ యూరియా, డిఏపి, ఈ సర్ఫాక్టెంట్ అని ఒకటి ఉంటుంది. అదేమంటే మనకి నీటి ఎద్దడి. ఈ వరి అంటే మనం ఎప్పుడు నీళ్ళు ఇస్తాము, మిగతావి ఏవైనా కూడా మన వెజిటేబుల్స్ కానీ కంది కానీ ఇలా నీటి ఎద్దడి వచ్చినప్పుడు అవి యాంటీ ట్రాన్స్పరెంట్ అంటాం. అంటే ఎక్కువ మొక్కల నుంచి తేమను బయట పోనీయకుండా చేస్తుంది ఆ కెమికల్. సో నీటి ఎద్దడి ఉన్నా కూడా తట్టుకోగలుగుతాయి. ఇంకొకటి టర్పాజ్, అదేమంటే మనకు పురుగులకి ఇన్సెక్టిసైడ్. ఏదైనా మనకి రసం పీల్చి పురుగులు, ముఖ్యంగా రసం పీల్చి పురుగులు ఉంటాయి ఈ వరిలో కానీ, ముఖ్యంగా వాటిని మనకి కంట్రోల్ చేస్తుంది అన్నమాట టర్పాజ్ అనేది. సో 4గో ట్రీట్మెంట్ వచ్చి అది మొత్తం సర్ఫాక్టెంట్ ఉంటుంది, మనకి పురుగు మందు కూడా ఉంటుంది. సో ఇవి ఈ ట్రీట్మెంట్ మధ్య వ్యత్యాసం చూడడానికి మేము ఈ రైతు పొలం ఎంచుకున్నాము. 1 ఎకరా అయితే మినిమం ఉండాలి. ఇది ఇప్పుడు ఎలా చేస్తారో ఆ పద్ధతి ద్వారా అది పెట్టేసి మిగిలిన 3 ట్రీట్మెంట్లు 3 రకాల కెమికల్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ అన్నమాట. మేము క్రీడా మరి కేవీకే ద్వారా ఈ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ప్రాక్టీస్ అంటే ఎస్ఓపి డెవలప్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రైస్, ప్యాడీ, తర్వాత వెజిటేబుల్స్, తర్వాత మొక్కజొన్న, తర్వాత కాటన్, ఈ 4 క్రాప్స్ మీద, వెజిటేబుల్స్ మీద మేము స్టడీ చేస్తున్నాం అనమాట. దీంట్లో ముఖ్యంగా ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రెండిట్లో నార్మల్ పద్ధతి, పిచికారీ పద్ధతి, తర్వాత డ్రోన్ ద్వారా ఒక డిఫరెన్స్ ఉంటుంది అనేది తెలిసిపోతుంది. అదే కాకుండా వేరే రకాల కెమికల్స్ అంటే ఓన్లీ యూరియా, తర్వాత యూరియా మళ్ళీ డిఏపి 2 కలిపిన తర్వాత ఆ పరిణామం ఎలా ఉంటుంది, తర్వాత యూరియా, డిఏపి, తర్వాత ఇంకొక కెమికల్, ఈ 3 వేసిన తర్వాత అక్కడ దిగుమతి అంటే ఈల్డ్ ఎంత పెరుగుతుంది అనేది ఒక డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట. కేవీకే రంగారెడ్డి జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి యాచారం మండలం ధర్మన్నగూడానికి ఇక్కడ డ్రోన్తో స్ప్రే చేయడం అనేటువంటిది రైతులకు అవగాహన కల్పించడం కోసం మన విజయ్ సారు, ఇక్కడ కొంతమంది సైంటిస్టులు రావడం అనేటువంటి జరిగింది. రైతులకు అనేక రకాలుగా అవగాహన కల్పిస్తారు. డ్రోన్ కెమెరా ఎట్లా పనిచేస్తుంది, యూరియా అనేది సంచులు కాకుండా మన లీటర్లో ఇప్పుడు కొత్త విధానం వచ్చింది కాబట్టి దాన్ని ఎట్లా స్ప్రే చేయాలనేది డ్రోన్తో స్ప్రే చేసి మనకు చూపిస్తున్నారు.